పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి విశ్వ బ్రహ్మాండుల సంఘం మద్దతు తెలిపింది. హనుమకొండలోని శ్యామల గార్డెన్లో విశ్వ బ్రహ్మాండ విశ్వకర్మ ఐక్య సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గత ప్రభుత్వం తమను విస్మరించిందని, త్యాగాల్లో ముందున్న అభివృద్ధిలో వెనుకబడ్డామని ఆవేదన వ్యక్తం చేసిన భిక్షపతి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని సంఘం నేతలకు పిలుపునిచ్చారు. మన విశ్వకర్మ ఐక్య సంఘం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క తెలంగాణ వస్తే మా సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి ఎన్నో ఆర్నిషలు కృషి చేసినా కూడా మా సమస్యకు పరిష్కారం రాలేదు. ఇప్పుడు మేము అనుకున్నది ఏంటి అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 17 నియోజకవర్గాల్లో లోక్సభ స్థానాల్లో విశ్వ బ్రాహ్మణులందరూ ఒకతాటి మీకు వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కదారి పెట్టాలి, అదే రకంగా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా పక్కదారి పెట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపేయాలనే కంకణం కట్టుకొని మేము విశ్వ బ్రాహ్మణుల విశ్వకర్మలు అందరం కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, 2,000 కోట్లతో నిధులతోని పాలక మండలిని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్. అదేవిధంగా విశ్వ బ్రాహ్మణులకు 33 జిల్లాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ కారిడార్ ఏర్పాటు చేసి విశ్వ బ్రాహ్మణుల బతుకులు బాగుపడడానికి కారిడార్ చేయాలని రెండో డిమాండ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర కుల వృత్తుల వాళ్ళకు ఏదైతే పింఛనీ పథకం ఏర్పాటు చేస్తుందో మా విశ్వ బ్రాహ్మణ కుల వృత్తులకు కూడా 50 సంవత్సరాలకే పింఛనీ పథకాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని